హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యువర్ ఛానల్ నేను మీ చార్మి జగన్మోహన్ రెడ్డి అయితే ప్రతి దానికి కూడా వరదలకు సంబంధించి ఇప్పుడైతే ఆయనకి ఇంకో ఛాన్స్ దొరికింది ఇటు కూటమి ప్రభుత్వాన్ని తిట్టేందుకు అనుకోవచ్చు ఇక వరదలకి సంబంధించి ప్రతి రోజు ప్రతి గడియ అసలు మీరు ఏం చేస్తున్నారు మరి మీకు ముంపు ప్రాంతాలకు సంబంధించి మీకు ఇంటిమేషన్ రాలేదా వాళ్ళని తీసుకువెళ్లి పక్కన ఉంచొచ్చు కదా ఇంత జరుగుతున్నా మీరు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు ఇంకా ఎంతో మంది ఆకానాదాలు నాకు వినిపిస్తున్నాయి అంటూ ఆయన అయితే చెప్పుకొచ్చారు ఇక దానికి సంబంధించే మీరు కొంచెం ముందు చెప్పుకుంటే ఇంత నష్టం వాటిల్లకపోయేది కదా కొంతమందినైనా రక్షించే వాళ్ళం కదా కొంతమందినైనా వేరే చోటుకి షిఫ్ట్ చేసే వాళ్ళం కదా ఆయన చెప్పుకొచ్చారు సరే ఇక్కడ వరకు బాగానే మరి దీనికి సంబంధించి కౌంటర్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు ఇక జనసేన పార్టీకి సంబంధించి అటు పిఠాపురంలో ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ పక్కనే ఉంటూ ఉన్నాయన వర్మ అయితే ఆయనైతే మాట్లాడుతూ చెప్పుకొచ్చింది ఏంటంటే విజయవాడ వరదల విషయంలో జగన్ చేసింది ఏంటి అని ఆయన అడిగారు దాని తర్వాత కృష్ణా నదిలో బోట్లు వదిలి లక్షలాది మంది ప్రాణాలను చంపాలనుకున్నావు నువ్వు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మరి నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వేగా చేయాలనుకున్నావు అది మరి ఏమైంది దాని గురించి ఏం చెప్తావు అంటూ ఆయన చెప్పడం జరిగింది ఈ రోజు ఏలూరులో పర్యటించిన జగన్ కూటమి సర్కార్ పై ఇంకొన్ని విమర్శలు కూడా చేయడం జరిగింది అదేంటి అంటే ఎవరో రాసిన ఉత్తరాన్ని జగన్ చదివారని అయితే ఆయన మాత్రం అందులో ఎవరో అంటే అన్నోన్ పర్సన్ ఎక్కడో రాసిన లెటర్ ని చదువుతూ అది పవన్ కళ్యాణ్ రాసింది పవన్ కళ్యాణ్ కి సంబంధించింది అంటూ కొన్ని మాటలు అయితే చెప్పుకొచ్చారు అసలు ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఎందుకు ఏలూరుకి రాలేదు ఏలూరులో ఉన్న వాళ్ళని ఎందుకు పరామర్శించలేదు వాళ్ళకి సంబంధించి ఎలాంటి హెల్ప్ ఎందుకు చేయలేదు అంటూ ఆయన అయితే కంటిన్యూస్ గా ఏ ప్లేస్ కి వెళ్ళినా కూడా అటు కూటమి ప్రభుత్వాన్ని అయితే కించపరుస్తూ అదే విధంగా నీచంగా చూపించే విధంగా అయితే మాట్లాడుతున్నారు మొత్తంగా చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక మంచి సాకు దొరికింది చూపించడానికి కానీ ప్రజలకు హెల్ప్ చేయాలి అనే దానికి మాత్రం ఆయనకి ప్రూఫ్స్ ఏమీ లేవు కాబట్టి ఇప్పుడు దొరికిందని దొరికిందంత మాట్లాడాలి కాబట్టి ఆయన అయితే మాట్లాడుతున్నారు అంటూ అటు చాలా మంది అయితే మాట్లాడుకుంటున్నారు